తాము 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇంటిని అక్రమంగా తగలబెట్టడమే కాకుండా కులం పేరుతో దూషించి మహిళ అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని ఏలేశ్వరం మండలం తిరుమలి గ్రామానికి చెందిన కిలాడి వీర్రాజు ఆవేదన చెందాడు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమలి గ్రామానికి చెందిన కౌలు రైతు కిలాడి వీర్రాజు అదే గ్రామానికి చెందిన రైతు ఏనుగు నాగభూషణానికి ఏలేరు ప్రధాన కాల్వగట్టు వద్ద గల సపోటా తోట కౌలు చేస్తూ 25 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న తమ కుటుంబంపై కక్ష కట్టిన పసల కృష్ణ అదును చూసి ఇంట్లో ఉన్నారని తెలిసి గడ్డితో ఇంటికి నిప్పు పెట్టాడని, ప్రాణభయంతో పరుగులు తీసి పక్కనే ఉన్న తోటలోకి వెళ్లి తలదాచుకుని ప్రాణాలను కాపాడుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి 4 రోజులు గడుస్తున్నా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదంటూ స్టేషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి నిలువనీడు లేకుండా చేసి కులం పేరుతో దూషించిన కృష్ణపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉన్నతాధికారులకు తెలియపరిచి న్యాయం జరిగే వరకు ఉద్యమం చేపడతామని తెలిపారు. భూషణం కిలాడి వీర్రాజు అండి నా పేరు. కిలాడి వీర్రాజు అయితే నాకు భూషణం గారు పిలిచి నాకు తోట ఇచ్చారండి. మాది ఏలేశ్వరం అండి. ఏలేశ్వరం తిరుమల గ్రామంలోనే మామూలుగా తప్పటి తోటలోనే మేము ఉంటున్నామండి. ఉంటాను మామూలు ఈ 25 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధానంలోనే మాకు అలాగే జరుగుతూ ఉన్నది. వారికి మాకు ఏ తగాదాలు ఏమీ కూడా రాలేదండి. ఏమీ రాకుండానే మామూలు ఇలా ఉంటుంటే పసల కిట్న గారు వచ్చి మామూలు ఇలా తోట ఖాళీ చేయమని అన్నారండి. ఖాళీ చేస్తామండి అని కూడా మేము చెప్పామండి. చెప్పినా సరే మా మాటకి ఇంకా ఏమీ గౌరవించకుండాను వచ్చి మామూలుగాను మేము ఎవరూ లేవండి. ఇంకా మేము ఎవరూ లేకపోతే అలాగే బెదిరిస్తారేమో అని అనుకున్నాను తప్ప కానీ ఇంతవరకు వస్తుందని నేను అనుకోలేదండి. అనుకోకుండాను అంటే మేము ఆడవాళ్ళు తోటలో ఉన్నారండి. ఈ తోటలో ఉంటే ఈ ఆడవాళ్ళ మీద కూడా ఇంకా ఆడవాళ్ళు ఏం చేయగలరండి? ఒట్టిగడ్డి అక్కడ పక్కన ఉన్న ఒట్టిగడ్డి తీసి పాక మీద పడేసి అగ్గెడేసారండి. అగ్గెడెత్తే మేము అక్కడికి వెళ్ళబోయేవాడికి ఇక్కడ రైతులు చూసి మీ పాకలకు అగ్గెడేసారయ్యా, మేము ఎందుకు తెచ్చినా నువ్వు వెళ్ళవలసిన పని లేదు, శుభ్రం కాలిపోయే, నువ్వు వెళ్ళి ఏమన్నా చేసుకుంటేలా ఉంటే చేసుకో అని అన్నారు. మేము వెళ్ళి తిరుమల రైతుల దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళి ఇలా చెప్పుకున్నామండి. చెప్పుకుంటే సరే చెప్పుకున్నారు కాబట్టి మీరు ఒక కేసు అనేది పెట్టుకోండి, ఆ తర్వాత మేము తగిన పని మేము చేస్తాంలే అని వాళ్ళు హామీ ఇచ్చారండి మాకు. ఇలాగా హామీ ఇస్తే మేము వెళ్ళామండి. వెళ్ళి మామూలుగా మేము ఇలాగే హామీ ఇచ్చిన ప్రకారంగా మేము ఇలా రిపోర్ట్ రాసి ఇచ్చామండి. ఇచ్చి ఈ ఆటకి 4 రోజులు అయిందండి. 4 రోజులు అయినా సరే ఇప్పుడు గురించి మా గురించి ఎవరు కూడా పట్టించుకోలేదండి. అయితే పోలీసు వారు వచ్చి కానిస్టేబుల్ గారు వచ్చి మామూలు ఫోటోలు తీశారండి. ఫోటోలు తీసి వెళ్ళారు, చెప్పారండి. ఇంతవరకు మాకు ఇంకా ఇప్పటికొచ్చి మాకు ఎవరు ఏం చెప్పలేదండి. మా వీరయ్యమ్మ అండి, కిలాడి వీరయ్యమ్మ. మాది వేలేశ్వరం. 25 సంవత్సరాల నుంచి తోట మాకు రైతులు ఇస్తున్నారండి. మా రైతులకి మాకు ఎటువంటి గొడవ లేదండి. ఇక్కడే మేము ఉండి నాకు 7గురు సంతానం అండి. అందరికీ పెళ్ళిళ్ళు పేరెంట్కు ఇక్కడే చేసుకుంటున్నానండి. ఈ తోట రైతుల వారి దగ్గర నేను కొనుక్కోవడం, వాళ్ళకు ధనం వాళ్ళకి ఇచ్చేయడం, నేను పంట పండించుకోవడం, ఆ విధంగా నేను బతుకుతున్నానండి. ఒక వ్యక్తి వచ్చి కృష్ణ పసల కృష్ణ వ్యక్తి వచ్చి నా యావదాత్తి నా ఇల్లులు, నా 2 ఇల్లులు తగలబెట్టి వచ్చి మట్టి మధ్యాహ్నం ఇవాళకి 4 రోజులు అయిందండి. మట్టి మధ్య నా సంసారం, నా బట్టలు, నాకున్న డబ్బు అన్నీ తగలబెట్టేసి వెళ్ళిపోయారండి. గత 10 సంవత్సరాల నుంచి నేను పుట్టిన కాడి నుంచి ఇక్కడే పుట్టానయ్యా. నేను ఇక్కడే పెరిగాను. మా నాన్నగారు మా అమ్మగారున 25 సంవత్సరాల నుంచి తోట చేసుకుంటున్నారు. ఉంటే అనయ్య మేము అందరం మగవాళ్ళు ఎవరం లేకుండా ఇంటికాడ మేము అందరం పనిలోకి వెళ్ళిపోతాం అన్నయ్య. కూలి పనికి వెళ్ళిపోతే మా నాన్నగారు కానీ మా అన్నయ్యలు కానీ మేము ఎవరం ఉండం. మా ఇంట్లో మా అమ్మ, మా వదిన, మా చిన్నయ్య, వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటారు ఇక్కడ సేలోని. ఎవరు లేని సమయాన్ని చూసి అతను వచ్చి మాకున్న 2 ఇల్లులున తగలబెట్టేశారన్నయ్య. ఈ తగలబెట్టిన విషయం మా నాన్న నాకు ఫోన్ చేసి చెప్పగా నేను కూలి పనికి వెళ్తాను. ఆ కూలి పనిలోంచి పరిగెట్టుకుని వచ్చి ఏమైంది అని చూసుకుంటే లోపలికి మొత్తం తగలడిపోయిందన్నయ్య. మా ఇల్లు కానీ, మా బట్టలు కానీ, మా సంసారం, మా అమ్మ ఇన్ని సంవత్సరాల నుంచి దాచుకున్న బట్టలు, సామాన్లు అన్నీ తగలడిపోయినాయి అన్నయ్య. ఇవి చూసి తట్టుకోలేక మా అమ్మని తీసుకొని నేను పరిగెట్టుకుని స్టేషన్కి వెళ్ళానయ్య. ఈలోపే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానయ్య. పలానా పసల కృష్ణ అన్న వ్యక్తి వచ్చి తగలడేశారని మా అమ్మ చెప్తే నేను వెంటనే అతని మీద కేసు పెట్టాను. కేసు పెడితే అతను సాయంత్రం చేసి 3 రోజుల తర్వాత 2 రోజుల దాకా కూడా 3 రోజుల నుంచి తిరుగుతున్నాను స్టేషన్లో అంట. తిరుగుతుంటే ఒకళ్ళు కూడా పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే 3వ రోజున వచ్చాడు అతను.
అతను వ్యక్తి వచ్చి నా మీద కేసెట్టేంత దమ్ముందరా మీకు, మీ బతుకులేంట్రా విరుచుకుపడ్డాడని. విరుచుకుపడి నాకు సపోర్ట్గా వచ్చిన నా అధికారి అన్ని మీదకి ఎస్ఐ గారు ఎదుటనే చెయ్యెత్తి కొట్టబోయాడు. అది నాకు సపోర్ట్గా వచ్చిన నా అన్నగారి మీదకే వచ్చి కొట్టబోయాడు కాబట్టి అతని తరఫున నేను ఎటువంటిగా జాలి చూపించను. ఎలాగైనా సరే అతని మీద నాకు కేసు పడాలి, కేసు బుక్ చేయాలి.